నిజ జీవితంలో జరిగేదాన్ని ఎవరి కోణంలో వాళ్ళు అన్వయించుకుని అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటాయి అంతే. ఇప్పుడు అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కి వెళ్ళాడు, తొక్కిసలాట జరిగింది, అక్కడ చనిపోయారు ఒకళ్ళు, ఒక మహిళ చనిపోయింది, ఒక బిడ్డ ఆసుపత్రి పాలయ్యాడు. దాని మీదన అల్లు అర్జున్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళలో 100కి 80 నుంచి 85% మెగా అభిమానులే ఉన్నారు. ఎందుకు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారంటే, ఎక్కడికి వెళ్ళినా మెగా కుటుంబ పేరు చెప్పుకోవాలా, చిరంజీవి పేరు చెప్పుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకోవాలి, అట్లా చెప్పుకోవట్లేదు నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ ఓ పక్కన జనసేన తరపున పోటీ చేస్తున్న టైంలో తనెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పారవికి మద్దతు ఇచ్చాడు అన్నటువంటిది ఒక కోపం. ఈ 2 కోపాలతో ఆగ్రహంతో రగులుతా వాళ్ళు అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. అందులో అతని ఫేస్ గురించి, అతని నటన గురించి, పుష్ప గురించి విపరీతమైన నెగిటివ్ క్యాంపెయిన్ కూడా చేశారు. అయితే అది ఒకందుకు లాభించి అతనికి 1700 కోట్ల రూపాయలు దాటింది. కానీ ఇప్పుడు అనుకోకుండా దొరికినటువంటి అంశంతో పోలీసులు నీకు సినిమా చూపెడుతున్నారు, పోలీసులు తన పని తాను చేస్తున్నారు, బాధ్యతగా చేస్తున్నారని పోలీసుల్ని ప్రశంసిస్తున్నారు. వెరీ గుడ్. పవన్ కళ్యాణ్ ఆ మధ్యన వైజాగ్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? పోలీసులు 2వ రోజున ఆయన ప్రోగ్రాంకి పర్మిషన్ ఇచ్చారు. ఆయన వెళ్ళిన రోజున పర్మిషన్ లేదు, మరుసటి రోజున ఆయన పర్మిషన్ ఉంది. వెళ్ళిన రోజున పర్మిషన్ లేకపోయినా ఇప్పుడు ఎట్లయితే అల్లు అర్జున్ సినిమా థియేటర్ దగ్గరకు వచ్చేస్తున్నాడు, మీరు అందరు రండి అని చెప్పి సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసి పిలిపించారు, దాని ఇంపాక్ట్ అంత పెద్ద ఎత్తున గ్యాదర్ అవ్వడం. లేకపోతే మామూలుగా ఆయన వెళ్ళేవాడు, సినిమా చూసేవాడు, వచ్చేవాడు. కానీ సోషల్ మీడియాలో సో టైంకి వస్తాడు, మీరు అందరు రండి అని చెప్పేటప్పటికి ఎగబడటం జరిగింది. పోలీసులు అసలు ఆ విషయంలో ఆ రూట్లో ఇంకా ఆలోచించట్లేదు, ఎవరు పెట్టారు ఆ మెసేజ్లు ఏంటి అన్నటువంటిది. అది పక్కన పెడితే ఇక్కడ ఏం జరిగింది, అట్లాగే పవన్ కళ్యాణ్ వస్తున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తద్వారా అందరు అక్కడికి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఏం చేయాలి, మరి అందరూ ఉన్నప్పుడు లోపల కూర్చుని వెళ్ళడం బాగోదు కదా, బయటకు వచ్చి చెయ్యి ఊపుతుంటే మీకు ఆ ఊరేగింపుకి పర్మిషన్ లేదు, మీరు బయటకు వచ్చి చేతులు ఊపొద్దు అన్నారు. అయినా అలాగే కొంత ముందుకు వెళ్తే ఒక పోలీస్ అధికారి అక్కడ నా వెహికల్ మీదకి వచ్చి ఇట్లా కొట్టి నన్ను కూర్చోమంటాడా అని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ని నేరుగా హోటల్కే తీసుకెళ్లారు. హోటల్కి తీసుకెళ్ళి హోటల్లో ఉంచినప్పుడు హోటల్ బయట పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడారు, అభిమానులు గుమిగూడారు. ఆయన హోటల్లో నుంచి బయట కిటికీలో నుంచి ఇట్లా చెయ్యి ఊపుతూ ఉండటం, దానికి అట్లా ఊపడానికి వీల్లేదని చెప్పారు అన్నటువంటిది. దాని మీదన ఆగ్రహం వ్యక్తమైంది. ఏంటి పోలీసులు ఇట్లాగా అహంకారం ప్రదర్శిస్తారా అన్నది. ఇక్కడ దాన్ని పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి అల్లు అర్జున్కి మామూలుగా సినిమాకి వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ కొద్ది దూరం ముందు జనమంతా ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే బయటకు వచ్చి చెయ్యి ఊపడం జరిగింది. అది పర్మిషన్ లేదని అతనికి తెలియదు. ఇదంతా జరిగింది. పోలీసులు ఇక్కడ అతన్ని పిలిచి ప్రశ్నిస్తున్నా, పోలీసులు కేసుకు సంబంధించి మాట్లాడుతున్నా ఇందులో తప్పేం లేదని, ఇందులో తప్పేం లేదు, పైగా అల్లు అర్జున్దే తప్పు అంటున్నారు. ఇక్కడ పోలీసులు తప్పు అంటున్నారు. అంటే మనం ఎలా ఆలోచిస్తామంటే మన వాళ్ళకి ఒక న్యాయం, ఎదుటి వాళ్ళకు ఒక న్యాయం, ఇది సహజం, లోక విదితం. అందుకనినే పురాణాల నుంచి ఈరోజు వరకు ధర్మం అనేది ఎవరి కోణంలో వాళ్ళకి అన్నదయ్యింది తప్పించి ప్రాక్టికల్గా నిజం ఉందా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే అర్థమవుతుంది.